హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. మనము దీనికి షోల్డర్లు ఏ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకొని సైడ్స్ ఏ విధంగా వేద్దాము అని చూద్దామండి. ఈ డిజైనర్స్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ అండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగు, నార్మల్ డీప్ నెక్ అండి. షోల్డర్స్ ఎక్కడా జారకుండా నీట్ ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి అయితే బ్లౌజ్ వస్తుందండి. ఇది మీరు కూడా ఈ మెథడ్లో ఫాలో కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రకరకాల మోడల్స్లో రకరకాల మెథడ్స్లో బ్లౌజ్ని అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసుకుంటూ ఈజీగా బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనే రీతిలో సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో కొత్త వారైనా కుట్టుకునేటట్టుగా నేను చెప్తానండి. మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ నేను బ్లౌజ్ షోల్డర్స్ జాయింట్ చేశాను కదా, షోల్డర్స్ జాయింట్ తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నానండి. ఇవి పఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అండి. అయితే నేను ఈ పఫ్ హ్యాండ్స్కి లోతులు తీయలేదు, ఎటువైపు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేశాను. ఈ షోల్డర్ మిడిల్ పార్ట్లో హ్యాండ్ మిడిల్ పార్ట్ పెట్టి స్టిచ్ అనేది వేసుకురావాలండి. ఇంతేనండి. షోల్డర్ మధ్యలో నుంచి వేయడం వల్ల ఈ చివర ఆ చివర టూ సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చెయ్యి తిరగడము తిరిగిపోవడం అనేది రాదు, ఈక్వల్గా హ్యాండ్ అనేది కూర్చుంటుంది. ఒక్కసారి ఈ మెథడ్లో కుట్టి ట్రై చేసి చెప్పండి ఏ విధంగా వచ్చిందని. హ్యాండ్స్కి డబుల్ స్టిచ్ అనేది రావాలండి. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు, హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ రావాలి ఫ్రెండ్స్, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను సైడ్ మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెడుతున్నాను. కొద్దిగా ఎంత ఒక కుట్టు మందం లూజ్ పెట్టమన్నారండి కస్టమరు. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్, మనం స్టిచ్చింగ్ చేసిన బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకొని ఆది బ్లౌజ్ పట్టుకొని నడుము దగ్గర మార్కింగ్ పెడుతున్నానండి. కింద పైన పెట్టేసుకున్నాను బ్లౌజ్ పీస్కి. ఇది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫ్రెండ్స్. హ్యాండ్ లూజు ఫుల్ హ్యాండ్, ఇది బాహుబలి హ్యాండ్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఈ విధంగా ఈ మెథడ్లో మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేయడం వల్ల ఎలాంటి మోడల్ బ్లౌజ్ అయినా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను అక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర కూడా లోడింగ్ పద్ధతిలో డిజైన్ చేశాను. ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందనేది చూడండి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ పెట్టాను కదా సైడ్ మార్కింగ్ కోసము, హ్యాండ్ లూజ్ నుండి హార్మ్ లూజ్ వరకు స్టిచ్ అయితే వేసి ఆపానండి. ఇక్కడ నడుము లూజ్ దగ్గర బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్కు, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కు రెండు మార్కింగ్లు కలిసేటట్టు పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. కింద నడుము దగ్గర ఈక్వల్గా స్టిచ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ విధంగా వేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మనం ఈజీగా సింపుల్గా ఏ మోడల్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఏ మోడల్కైనా కూడా సైడ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెథడ్ మీరు ఫాలో కండి. కొత్త వారికైతే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. లైన్స్ కూడా చూడండి ఎంత నీట్గా స్ట్రేట్గా అనేటివి వస్తున్నాయంటే, ఈ విధంగా స్ట్రేట్గా రావడం వల్ల ఎక్కడ కుచ్చు రాకుండా, బుగ్గలాగా రాకుండా ఫిట్టింగ్ అనేది అద్దిరిపోయేటట్టు వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈజీగా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, లైన్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ మార్కింగ్ అండి ఇది. దీన్ని కూడా హ్యాండ్ డబుల్ ఫోల్డ్ మీద ఉంచుకొని ఆది బ్లౌజు పట్టుకొని కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది కొలిచి మార్కింగ్ పెట్టానండి. ఈ హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ వరకు స్ట్రేట్ మార్కింగ్ పెట్టుకొని
చంక లూజ్ నుండి నడుము లూజ్ వరకు కుట్టు అనేది కరెక్ట్గా వేసుకురావాలండి. ఫస్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ కరెక్ట్ పెట్టుకొని ఫిట్టింగ్ లైన్ కరెక్ట్ వేయడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ కుట్టు వేయడంలోనే ఉంటుందండి, చూసుకోవాలి. కొత్త వారైతే 1-2 సార్లు కొలుచుకున్నా పర్లేదు. చూడండి ఆర్మ్ లూజ్ ఇక్కడ వచ్చింది. ఆర్మ్ లూజ్ వరకు స్ట్రేట్గా మార్కింగ్ వేసి ఆర్మ్ లూజ్ నుండి నడుము లూజ్ వరకు అండి. ఇక్కడ కూడా వెనకది ముందుది మార్కింగ్ వచ్చిన ప్లేస్లో కరెక్ట్గా పట్టుకొని స్ట్రేట్గా పట్టుకొని కుట్టయితే వేసుకోవాలి. ఈ విధంగా వేయాలండి. ఇంతేనండి, ఈజీగా అయినా వేసుకోవచ్చు. కొత్త వారైనా ఈజీగా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఫుల్ డిజైనర్ హ్యాండ్స్ నెక్ డిజైన్స్ చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బ్లౌజు బ్యాక్ బోట్ నెక్ మోడల్, ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్, హ్యాండ్స్ బాహుబలి పఫ్ హ్యాండ్స్ అండి. చాలా ఫుల్ డిజైనర్ బ్లౌజ్, ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు. నేను నెక్ డిజైన్ అనేది షార్ట్లో పోస్ట్ చేస్తాను. హ్యాండ్ ఏ విధంగా చేశాను అనేది కూడా షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హ్యాండ్స్ డిజైన్లు అయితే షార్ట్ వీడియోలో కూడా ఈజీగా అర్థం కావడానికని చేస్తున్నానండి. ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఇంకా అయిపోయింది కదండి. కొలత బ్లౌజ్ పట్టి కొలిచి చూపిస్తున్నాను. అయితే కస్టమరు ఒక కొద్దిగంతో కుట్టు మందం లూజ్ పెట్టమని అడిగారు. నేను నార్మల్గా పెట్టినట్టుగా పెట్టానండి. కొంచెం లూజ్ వస్తుంది చూడండి, అంతేనండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందండి. ఈ బ్లౌజ్ అనేది సింపుల్గా ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చంక దగ్గర ప్లస్ మార్క్ కూడా వస్తుందండి. ఎవరైనా ట్రై చేయవచ్చు, ఈ విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. బుట్ట హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎంత బాగా నీట్గా వచ్చాయి, ఫుల్ హ్యాండ్. ఇది నేను శారీ క్లాత్తోనైతే బుట్ట పెట్టాను. ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చండి. చాలా సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ బోట్ నెక్లోనే ఇదే సారీ క్లాత్తో చిన్న సమోసాలుగా ఇచ్చాను. నార్మల్గా ప్లెయిన్ కాకుండా పైననేమో దీనికి డోరీ పెడుతున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. లోడింగ్ పద్ధతిలో పెట్టానండి. అవి కూడా ఖర్చు కనపడకుండా పెట్టాను. నీట్ ఫినిషింగ్ రావాలని ఈ విధంగా నీట్గా ఇస్తేనే కదండి బ్లౌజులు కస్టమర్ మళ్ళీసారి మన దగ్గరకు వచ్చేది, కుట్టించుకునేది. ఇప్పట్లో చాలా టైలర్స్ అయ్యారండి. చూడండి